హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూస్తున్నాం కదా, మనం చక్కగా తోటకూర తీసుకున్నాం. చక్కగా ఇందులో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ తోటకూర ప్రతిరోజు కూడా చక్కగా అందరూ కూడా పప్పులో వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఫ్రై చేసుకోవచ్చు. చక్కగా తోటకూర పులుసు కూడా వండుకోవచ్చు. ఇందులో ఎక్కువగా మనకి ఫైబర్ ఎక్కువగా ఉండడమే కాకుండా మినరల్ కూడా ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మన తోటకూర కాడలో అప్పుడు వారు చక్కగా పులుసు పెట్టేవారు. అదేంటంటే బెల్లం వేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బెల్లం ఐరన్ కాబట్టి. చూసినాగా ఫ్రెండ్స్, చక్కగా మన లేత తోటకూర వారానికి ఒకసారిగా రెండుసారిగా తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే మనకి తోటకూరలోని ఫైబర్తో ప్లస్ మినరల్స్, ఇంకా మనకి కాల్షియం కూడా ఉంటుంది. అదే కాకుండా ఎందుకంటే ఈజీగా డైజెషన్ అయిపోతుంది తోటకూర. మనం వారానికి ఒకసారి తీసుకున్నా, లేదంటే రెండుసార్లు తీసుకున్నా, వారంలో కొంచెం హాట్ ఫుడ్ కానీ ఏదైనా తింటే కనుక మనం ఇలా వెంటనే తోటకూర పులుసు కానీ, చక్కగా తోటకూర కూర కానీ టమాటా వేసి వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే కాకుండా తోటకూరలో ఇంకొన్ని విటమిన్స్తో మళ్ళీ కలుస్తాను.